ఐదేళ్లు జగన్ సీఎంగా చేసినప్పుడు రాజధాని కోసం ఏం చేశారని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రశ్నించారు. అమరావతి రైతులను ముప్పతిప్పలు పెట్టారని గుర్తు చేశారు. మావిగన్ అంటూ కొత్త పేరు చెప్పడం హాస్యాస్పదమన్నారు ఆయన. కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగబోతోందని చెబుతున్న చిర్రి బాలరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. అమరావతిని నిర్ణయిస్తూ కూడా అటు పార్లమెంట్లో ఉభయ సభ్యుల నుంచి కూడా ఆమోదం లభించడం రాష్ట్రాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మనతో ఉన్నారు. సరే సార్, ఈరోజు రాష్ట్రానికి ఓ రాజధాని అనేది కూడా నిర్ణయించబడింది, ఎలా చూడొచ్చు? అంటే మేము ముందుగా కేంద్ర ప్రభుత్వానికి అలాగే పార్లమెంట్లో బిల్ పాస్ అయినందుకు ముందుగా మోదీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో హర్షించదగ్గటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రుల వెన్నెముక అయినటువంటి రాజధానిని ఈరోజు నిర్ణయించడం, అలాగే తీర్మానం కూడా చేయటం, అలాగే బిల్లు కూడా పాస్ చేయటం, ఇవన్నీ కూడా త్వరితగతిన చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. రేపు ఈ అమరావతి రాజధాని అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండేటప్పుడు ప్రత్యేకించి 30,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని ఆటంకాలు చూపించారు మీ అందరికీ తెలుసు. 3 ముక్కల రాజధానిగా ఈరోజు ఆ గతంలో వాళ్ళందరూ ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితి, ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అందరూ కూడా నడిచి ఆ నిర్ణయాన్ని ఏకీభవించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డిని కూడా ఈరోజు 23వ పులికేసుగా వర్ణిస్తున్నాం. ఎందుకంటే అతను గతంలో ఏదైతే రాజధాని విషయంలో ఎవరికి ఎలాంటి సలహాలు కానీ సూచనలు ఇవ్వకోకుండా అతను ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి, అలాగే రాజధాని లేకుండా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి అతను ఈరోజు ఈ అమరావతి రాజధానిగా వ్యతిరేకిస్తూ మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అతని కింద వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ దీన్ని తిరస్కరించడం అనేది ప్రజలందరూ చూశారు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకించి రాజధాని మనకి అమరావతిలోనే కావాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఈరోజు దీన్ని చేయడం అందరూ కూడా హర్షిస్తున్నాం. ప్రజలందరూ చూశారు ఈ 3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి దీనిపై ప్రెస్ మీట్లు పెట్టడం, అలాగే పార్లమెంట్ సభ్యులందరూ కూడా వ్యతిరేకించడం, దీన్ని మేము ప్రజలందరూ కూడా ఒక నిస్సిగ్గుగా ఈయన్ని వర్ణించడం జరిగింది. అలాగే ఏదో మావిగాన్ అనే పేరు పెట్టాలని ఇలాగా చెప్పడం, దాని కింద ప్రజలందరూ కూడా ఎంత వ్యతిరేకించారో మన అందరికీ తెలుసు. ప్రత్యేకించి న్యాయమే గెలిచింది. ప్రజలందరూ కూడా కోరుకున్న అమరావతి ఈరోజు రాజధానిగా నిర్ణయించడం, దానికి ప్రత్యేకించి బిల్ పాస్ అవ్వడం అనేది మేము చాలా పోలవరం నియోజకవర్గం నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తాం. అమరావతి పేరు ఖరారైంది ఈరోజు, మరి రాష్ట్ర రాజధానిలో నిర్మాణం ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? చాలా త్వరితగతిన జరుగుతుంది. మొన్న అసెంబ్లీలో కూడా అక్కడ జరిగేటువంటి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు నిర్మాణం, అలాగే ఏదైతే కొత్త అసెంబ్లీని నిర్మించడం, అక్కడ ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాలు కానీ, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అలాగే శాసనసభ్యులకి సంబంధించి ఏదైతే వాళ్ళకి హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఇంకొక 1 ఇయర్లో మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇంకా ఈసారి ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో మనకి 50,000 కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేస్తుంటే ఇంకా 1 ఇయర్లో మొత్తం కంప్లీట్ చేసి అమరావతి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా గతంలో ఏదైతే ఆయన సీఎంగా ఉండేటప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ హైటెక్ సిటీగా తీసుకొచ్చారో ఇక్కడ రాజధాని కూడా అదే విధంగా తీసుకురావడానికి కేంద్రం సహాయ సహకారాలు కూడా మనకి ఎప్పుడూ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ స్టెప్ మనం ముందుకు వేయగలిగాం. మేము కూడా అందులో భాగస్వాములు అయినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు అమరావతి రాజధానికి సంబంధించి కూడా అటు ప్రజల తీర్పుకు సంబంధించి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విధంగా హర్షం వ్యక్తం చేయడం అయితే ప్రజల నుంచి కూడా వినిపిస్తుంది. ఇందులో తాము కూడా భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్.